వామ్మో! ఓరి నాయనో! అసలు ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో ఏమి సమజైతలేదోల్లా. నెత్తికి పెట్టుకునే నూనెల కాడికెళ్ళి అగో కూరలేసుకునే అల్లం దాంక అంత డూప్లికేట్ తయారు చేసి పాడైతాండ్రు. మంది కొంపలు ముంచుతాండ్రు. అగో ఇల్లేషన్ చూడుర్రి. హాయ్ అవో కిరాణం సామాన్ ఉన్నది కదా, రెడ్ లేబుల్ చాయ్ పత్తా, పారాషూట్ కొబ్బరి నూనె, డబల్ రొట్టెలు, సర్పులు, సబ్బులు అన్నున్నాయి. అగో కొంపదీసి పోలీస్ టౌన్ లా కిరాణం సామాన్లు అమ్మే కార్యం ఏమైనా నడుతుందా ఎట్లా అని పుసుక్కుని అనుమానపడేరు. కాదు కాదు, అసలు ఇవి ఒరిజినలే కాదు, కేటు డూప్లికేటు. అరే అవ్వంటేనోళ్ళ అయితే మన హైదరాబాద్ లా నాగారం కాటేదాను ఇసొంటి ఏరియాలల్లా గోడాన్లను పెట్టి ఇట్లా డూప్లికేట్ సామాన్లు తయారు చేస్తారు. ఇక ఈ డూప్లికేట్లకు ఒరిజినల్ బ్రాండ్ల పేరు పెట్టి కవర్ల సుట్టి అమ్ముతుర్రోళ్ళ. ఏడ కూడా అనుమానం రానే రాదు. రాజస్థాన్ బీహారు గ్యాంగులు అనటనొల్ల ఈ రెండు గ్యాంగులు చేతులు కలిపి మన కొంప కొలంబస్ చేస్తాన్నాయి. వివిధ రకాల ఇంటి సామాన్లను డూప్లికేట్ వస్తువులుగా ప్రొడ్యూస్ చేసి తయారు చేసి వాటికి డూప్లికేట్ లేబుల్స్ సీల్స్ వేసి అమ్మే గ్యాంగ్ ఒకదాన్ని పట్టుకోవడం జరిగింది. మహేంద్ర సింగ్ అనే అతను ఈ కింగ్ పిన్ గా పనిచేస్తున్నారు. ఇతను తన ముఖ్యమైన అనుచరులు శ్యామ్ భాటి మరియు కమల్ భాటి అనే ఇద్దరు వ్యక్తితోని గత కొద్ది రోజులుగా వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్ లోకి అమ్మడం చేస్తున్నారు. కానీ వీటిని చూడడం వల్ల ఇన్నోతులు డూప్లికేట్ సబ్బులు సర్పులు వీళ్ళ బాటలు తయారు చేసి నీళ్ల బాటలు తయారు చేసి పేరుల స్పెల్లింగులు అటు ఇటు మార్చి కన్ఫ్యూజన్ చేసి అమ్మేటోళ్ళు. ఇప్పుడేమో డైరెస్ట్ కంపెనీల పేరే పెట్టుకొని అమ్ముతాండ్రు. వాళ్ళ దౌడల దగ్గర వడ వాళ్ళ చిన్న మెదడు చితికిపోను. లేకుంటే ఏందోల్లా ఇట్లా డూప్లికేట్ తయారు చేసి మన కంటగడుతుర్రంటే మన పానాలతో ఆడుకుంటున్నారు అన్నట్టే కదా. ఈ షాయి పత్తతోని షాయి చేసుకొని తాగితే పేగులుంటాయా? ఈ డూప్లికేట్ రొట్టెలు తింటే పానం ఆగం కాదా? అరే పైసలు సంపాదించుకునేందుకు జనం పానాలతోని ఆడుకునేందుకు ఇసొంటి డూప్లికేట్ గాళ్ళను ఏం చేసినా పాపం లేదోల్లా. గిట్లనే అనిపిస్తున్నది నాకైతే.